సో వీటిలో చేసుకుని వెళ్ళే కొద్దీ నాకు ఎలాంటి ఐడియాలజీ ఉండేదంటే, నాకు మనందరికీ కూడా కులం ఫస్ట్ పుట్టాలి. ప్రతి ఒక్కరిని ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, ఏదో ఒక మతంలో పుట్టాలి. అంటే మన ట్రెడిషన్స్, మన కల్చర్, మనం పూజించే భగవంతులు, దేవుళ్ళని దండం పెట్టుకుంటాం. కానీ ఇవి కాన్ఫ్లిక్ట్ అయిపోయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ దాటి ఆలోచిస్తాం. అసలు అందరూ కలిసి ఉండాలంటే, మనుషులు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇండివిజువలైజ్ బతుకుతాం, చేస్తాం. వాటి నుంచి నేను బతికి ఈ 7 మన ఒక పొలిటికల్ పార్టీని ఏ భావంతో కట్టిపెట్టాలి? మీరు ఎనీ రీజనల్ పార్టీని మీరు చూడండి, నేను కూడా చెప్పాను. ఎనీ రీజనల్ పార్టీ మీరు చూస్తే, యూపీ కానీ, బీహార్ కానీ, మీరు తమిళనాడు చూసినా, ఇంక్లూడింగ్ మన తెలంగాణలో చూసినా, ఏ పార్టీ అయినా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, మాకు అన్యాయం జరిగింది, మా వర్గాలకి అన్యాయం జరిగింది, లేదా మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, వీటి నుంచే పడుతుంది. బట్ నేషనలిస్ట్ పార్టీ నేషనల్ పర్స్పెక్టివ్ తోటి చూస్తారు. జనసేన నేను అనుకుంది ఏంటంటే, మోర్ దెన్ నేషనల్, హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టాను.